సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియోస్. రోజు వ్లాగ్ సో ఫస్ట్ అయితే మేము శ్రీనివాసం కాంప్లెక్స్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ మా రూమ్స్ బుక్ అయ్యాయి. సో పైన బుక్ కాలేదు మా రూమ్స్ అంటే దొరకలేదు. సో కింద బుక్ అయ్యాయి అనమాట. సో ఇక్కడైతే లైక్ చాలా బాగుంది చెప్పాలంటే హోటల్ కూడా, ఎందుకంటే అంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. సో అంత దగ్గరగా ఉంది అండ్ మంచి వ్యూ అయితే ఉండే అనమాట అక్కడ. సో మేమైతే దిగేసి అండ్ ఇక స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ కింద చూసుకుందామని. సో మేమైతే ఫస్ట్ గోవిందరాజుల టెంపుల్ అండ్ పద్మావతి అమ్మవారి టెంపుల్ అవన్నీ వెళ్ళాము. సో రోజైతే అవుట్ఫిట్ అయితే ఇదనమాట డిస్ప్లే చేస్తున్నాను. అండ్ ఇక పద్మావతి టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్, కోదండరామస్వామి టెంపుల్ అండ్ తిరుపతి ఇస్కాన్కి ఏమైందంటే మేము 1 o'clock వెళ్ళినాము. సో అప్పటికి ఓపెన్ కాలేదు. సో లైక్ 1:30 అట్లా ఓపెన్ అవుతుందని చెప్పారు. సో అండ్ అక్కడ ఇంత మంచి విగ్రహం చూసాను నేను, వెంకటేశ్వర స్వామిది. సో చాలా బాగుండే. అండ్ అక్కడ అంబియన్స్ కూడా మీరు చూస్తున్నట్టు చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి క్షీరసాగర మదనం జరుగుతుంది అండ్ ఎవ్రీథింగ్ వాజ్ నైస్ దేర్ చెప్పాలంటే. సో ఇక అక్కడి నుంచి మేమైతే కిందకు వచ్చేసాము. సో కిందకి దిగుతుంటే ఇట్లా లైక్ తినుబండారాలనే ఉన్నాయన్నమాట. సో అక్కడైతే తీసుకొచ్చి చాలా బాగున్నాయి చెప్పాలంటే. వడలు తీసుకున్నాము, మేము సంథింగ్ గులాబ్ జామున్ సంథింగ్ తీసుకున్నాము. సో చాలా బాగున్నాయి అనిపించింది. ఇక అక్కడి నుంచి మేము యాక్చువల్లీ లేట్ అయిపోతుండే అప్పటికే. మేము పద్మావతి అమ్మవారి టెంపుల్ నుంచి అక్కడ చాలామంది క్యూ లైన్, గోవిందరాజస్వామి టెంపుల్ వారైతే ఇంకా క్యూ లైన్ ఉండే. సో ఇదైతే కపిలతీర్థం అనమాట. సో కపిలతీర్థం ఎప్పుడు చూడలేదు నేను యాక్చువల్లీ చెప్పాలంటే, ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. సో అక్కడైతే చాలా బాగుంది. అంటే ఇంకా వాటర్ ఫాల్స్ ఎక్కువ పడతలేవు మీరు చూస్తున్నట్టయితే వీడియోలో, ఎందుకంటే అప్పుడు ఇంకా రైనీ సీజన్, వర్షం కూడా పడలేదు. సో వెళ్ళిన నెక్స్ట్ మధ్యాహ్నం వర్షం పడిందనమాట. ఇగో ఇట్లా ఉంటుంది వ్యూ. అండ్ ఇక్కడ కపిలేశ్వర స్వామి అండ్ నరసింహస్వామిని చూసేసుకున్నాం. ఇది గుహ. సో ఇక్కడైతే క్యూట్గా ఆ తర్వాత నెక్స్ట్ డే నా బర్త్డే ఉండే. సో బర్త్డే జరిపేసుకొని ఇక మంచిగా మేమైతే ట్రైన్ ఎక్కేసాము. సో మాదైతే సంపర్క క్రాంతి అనమాట. నెక్స్ట్ డే 16th మార్నింగ్ ఉండే. చాలా పబ్లిక్ ఉండే లిటరల్లీ తిరుపతి స్టేషన్లో అయితే. సో అయితే మధ్యలో ఆగింది ట్రైన్. సో ఆ ఫుటేజ్ అనమాట. ఇంతమంది పబ్లిక్ ఉంటే అంటే తోసుకోవడాలు అయిపోయింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.